హాయ్ అండి, చూసారు కదా ఇది చిన్న ప్లాంట్. ఇది చూస్తే శంఖ మొక్క అనుకున్నాం మేము, కానీ ఆ పువ్వు చూస్తే చాలా బాగుంది. శంఖ మొక్కలోనే వెరైటీ టైప్ అండి ఇది. ఫ్లవర్ సూపర్ ఉంది. దీని ఫ్లవర్ చూసారు కదా. ఇప్పుడు మొగ్గ ఉంది, ఈరోజు మొగ్గతో చూపిస్తున్నాను. మళ్ళీ దీన్ని రేపు కూడా తీసి పువ్వుతో కూడా చూపిస్తాను. చిన్న ప్లాంట్ ఇది. ఇంకా ఇప్పటికి వచ్చినప్పుడు ఒక పువ్వు ఉంది కొన్నప్పుడు, ఇప్పుడు ఇది రెండోది. మొగ్గ రెడీగా ఉంది పూయడానికి. సూపర్ ఉంది ఈ పువ్వు అయితేను. మనకి శంఖం పువ్వు అంటే బ్లూ కలర్, వైట్ కలర్ అవి చూస్తాం కదా. ఈ ఫ్లవర్ కూడా బాగుంది, వైలెట్ కలర్. చూసారు కదా ఎంత బాగుందో ఫ్లవర్. ఇదిగో ఇది మళ్ళీ మన్నాడు తీస్తున్నాను నేను. ఫ్లవర్ చూసారు కదా ఎంత బాగా పూసిందో. ఇంకా ఇప్పుడే చిన్న మొక్క అండి ఇది. మంచి రోజులాగా ఉంది చూడడానికి. డబల్ లేయర్ అనుకుంటా ఇది. శంఖం ఫ్లవర్లోనే డబల్ లేయర్. ఇంకో మొగ్గ కూడా రెడీగా ఉంది. చిన్న సైజు మొగ్గ ఉంది ఇంకోటి. ఇంకో అక్కడ కనిపిస్తుంది కదా, అది చిన్న సైజు మొగ్గ. అదిగో అది వచ్చినప్పుడు ఒక పువ్వు ఉంది, అది వాడిపోయింది. అదిగో ఒక చిన్న మొగ్గ కూడా కనిపిస్తుంది చూడండి. అదిగో అది చిన్న మొగ్గ. ఇంకా ఇప్పుడు ఇది ఒక 3-4 డేస్ పడుతుంది పూయడానికి. చూసారు కదండి, ఇది మరువం. ఇవి నేను కొమ్మలు తెచ్చి పాతాను. ఇలా వచ్చేసింది. ఇది పాతి మహా అయితే ఒక 10 రోజులు అయింది. చక్కగా గుబురుగా వచ్చేసింది. అలాగే ఇంకో 2 కుండీల్లో పాతాను, అవి వాడిపోయాయి. కానీ ఇది మటుకు చాలా బాగా వచ్చింది. ఎప్పటికప్పుడు ఈ కొమ్మలు కట్ చేసి మళ్ళీ అందులో గుచ్చేస్తూ ఉండాలండి. ఇసుకలో అదే శాండ్లో, అప్పుడు శాండ్ కాదు సాయిల్లో, అప్పుడు మనకి చక్కగా వస్తుంది. ఇదిగో చూసారు కదా, ఇది ఇంకా దాంతోపాటు పాతిన కొమ్మలే. ఇవి ఎండిపోయాయి, ఇవి బతకలేదు, కానీ అవి బాగా బతికింది. ఈ మహా అయితే 10 రోజులు అయ్యింది. ఇలాగే అది పాతేనా అవి అప్పుడే బాగా గుబురుగా కూడా వచ్చాయి. ఇవి శంఖం మొక్కలండి పక్కన వస్తున్నవి. బ్లూ వైట్ శంఖం. చూసారు కదా, ఇందులో ఒక శంఖం మొక్క ఉంది. ఇది మా సన్నజాజి మొక్క. చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో. దీనికి కూడా ఎప్పటికప్పుడు మనం వెన్నెలు విరిచేస్తూ ఉండాలండి, అప్పుడే బాగా ఎదుగుతుంది. పువ్వులు కూడా బాగా వస్తాయి. చాలా ఫ్లవర్స్. అసలు మేము పైకి వెళ్ళిపోయింది కదా, కోయడానికి నప్పక కింద అంతా రాలిపోతున్నాయి. కింద చూస్తే మొత్తం అంతా కూడా మనకి ఫ్లవర్సే ఉంటాయి, అంత ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవి మటుకు వెన్నెలు ఎప్పటికప్పుడు విరిచేస్తూ ఉండాలండి, సన్నజాజి ఎక్కువ పువ్వులు రావాలంటే. అలాగే దీనికి వాటర్ పోస్తూ ఎప్సమ్ సాల్ట్ వేయాలి. ఎండ బాగా తగలాలి సన్నజాజికి, మల్లికి, జాజి, విరజాజి అన్నిటికీ కూడా సన్న ఎక్కువ ఉండాలి. మరువానికి ఎక్కువ ఎండ ఉండకూడదండి, అది నీడలోనే ఉండాలి. చూసారు కదా ఇదంతా ఫ్లవర్స్, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూసారు కదా. ఇవన్నీ కింద రాలిపోయాయి.
దీనికి ఎప్సమ్ సాల్ట్ అల్లం కూడా మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో వేస్తే చాలా బాగా ఎదుగుతుంది. మార్నింగ్ టైం వాటర్ 10:30 టైంకి వాటర్ పోస్తే మొక్కలకు బాగా హ్యాపీగా ఉంటాయండి మొక్కలు అప్పుడు.